కానీ మళ్ళీ మళ్ళీ పదే పదే కావాలని చెప్పి నా నోటిని బయటేయడం, నన్ను బయటేసే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దాంట్లో భాగంగానే శ్రీహరి గారు కావాలని ఆయన ఇవ్వాలి అనుకుంటే ఇవ్వచ్చు. ఆయన ఏమంటాడంటే నన్ను పోవద్దు నేను పోవద్దు అనడం లేదండి, పోవచ్చు. ఎవరైనా సామాన్య వ్యక్తి అయినా కూడా కమిషనర్ ఆఫీస్కి పోవచ్చు. బట్ రిప్రజెంటేషన్ ఇవ్వడం అనేది కమిషనర్ గారి ఛాంబర్లో ఇవ్వాలి. ఆయన మీటింగ్ హాల్లో మీటింగ్ పెట్టి అందరినీ కూర్చోబెట్టి కమిషనర్ గారిని పక్కన కూర్చొని ఆయన పక్కన ఆయన కూర్చున్నాడు. మళ్ళీ మీటింగ్ పెట్టి ఏమని రిలీజ్ చేశాడు మినిట్స్, ఆయన ఫోటోలు రిలీజ్ చేసుకుంటూ మేము మీటింగ్ కండక్ట్ చేశాము, దాని మీద రివ్యూ చేశాము, అధికారులకి ఆదేశాలు ఇచ్చాము, డిపిఆర్లు ప్రిపేర్ చేయమని, మొత్తం భూముల ఆక్రమణ గురించి వీటన్నిటి మీద కూడా ఇచ్చాము అని చెప్పి డీటెయిల్డ్గా ఆయన ఒక నోట్ రిలీజ్ చేశారు. అంటే దాన్ని ఏమన్నారు, ఆదేశించడము మీటింగ్ కండక్ట్ చేయడము అనేది కమిషనర్ ఆఫీస్లో ఎవరు చేయాలి, అది ఒక మంత్రి మాత్రం చేయాలి. అది చేసి మళ్ళీ తప్పించుకొని ఈరోజు నేనేం తప్పు చేయలేదు, నాకు అన్నీ తెలుసు, రూల్స్ తెలుసు, రెగ్యులేషన్స్ తెలుసు అంటే ఆ విధంగా మీటింగ్ పెట్టి ఆదేశించడము అది